బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి దేశం తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. నిజంగానే భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరిగినప్పుడల్లా ఒక 2 రోజుల పాటుగా ఆందోళనకు గురవుతూ ఉన్నాం. అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. తలదించుకునే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే మళ్ళీ కొండల పాటుగా ఏదో ఒకటి జరగకుండా ఉండిపోతుంది. ఆ తర్వాత మరొకటి జరగగానే మరీ రకంగానే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దీనికి శాశ్వత ముగింపు అనేది లేకుండా ఉండిపోయింది. అది ఎప్పుడు, ఏంటి, ఎలా? సో ప్రస్తుతానికి కదులుతున్నటువంటి ఒక కారులోనే మహిళ పైన చాలా దారుణంగా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. ఏకంగా 11 రోజుల పాటుగా అతన్ని బంధించి కారులో తిరుగుతూనే ఒకరి తర్వాత ఒకరు సుమారుగా 7 ఆ వివాహితని చాలా దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కసారిగా మానవత్వం మంటగలిసింది. కనీసం మనుషులు ఈ ఘటన చూసి సిగ్గుపడేలా తలదించుకునేలా అక్కడ పరిస్థితి నెలకొంది. అల్వార్ జిల్లాకు చెందినటువంటి ఒక బాధితురాలు ప్రస్తుతం తన విషయాన్ని బయటికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇక్కడ నిజంగా ఇంట్రెస్టింగ్ కాదు. ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళ బయటికి చెప్తే చంపేస్తానని చెప్పడంతో ఎక్కడా చెప్పకుండా ఉండిపోయిందట. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఏకంగా ఏప్రిల్ 24న ఇంటి నుంచి ఆ వివాహిత బయటికి వచ్చింది. దీంతో బొలెరో వాహనంలో వచ్చిన కొంతమంది దుండగులు ఆ మహిళని కిడ్నాప్ చేశారు. దాంట్లో 3 ఉన్నారు. ఆ 3 కూడా కారులో తిప్పుతూనే ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళ పైన చాలా దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి మరో 4 కూడా ఆ మహిళని అత్యాచారం చేశారు. దీంతో 11 రోజులు తమ దగ్గరే బందీగా ఉంచుకొని పదే 7 ఆ మహిళ పైన లైంగికంగా దాడికి పాల్పడ్డారు. సో అత్యాచార దృశ్యాల్ని ప్రస్తుతానికి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. సో నువ్వు గనక బయట చెప్తే నీ వీడియోలు బయట పెడతా, నీ వీడియోలు పోర్న్ సైట్కి ఇచ్చేస్తా, నీ వీడియోలు వాట్సాప్లో షేర్ చేస్తా, నీ వీడియోలను ఫేస్బుక్లో పెడతా, దీంతో నీ పరువే పోతుంది, చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో, ఎక్కడా చెప్పకని చెప్పి ఆ మహిళని బెదిరించి భయభ్రాంతకు గురి చేసి వదిలేశారు. చివరికి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడేసి పరారైపోయారు. ప్రస్తుతానికి కోర్టు ఆదేశాలతో ఈ విషయం పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఒక వివాహిత బయటకు రావడంతో ఒక్కసారిగా అక్కడ వెళ్తున్నటువంటి కొంతమంది దుండగులు బొలెరో కారులో తనని కిడ్నాప్ చేశారు. 3 తనపై కారులో తిప్పుతూనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. ఆ రహస్య ప్రాంతంలో కూడా ఈ విధంగా అత్యాచారానికి పాల్పడి చాలా దారుణంగా తనపై అత్యాచారం చేసి ఒకరి తర్వాత ఒకరు 7 అత్యాచారానికి పాల్పడి తనని కొంత రకంగా ఇబ్బందులు గురి చేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు.